భజే వాయువేగం నా వరకు అయితే అంతగా నచ్చలేదు, మరీ చూడలేనంత బాలేదని కాదు, ఇట్స్ యావరేజ్ ఫిలిం. బట్ ఒక్క ప్రీ క్లైమాక్స్ పోర్షన్ వాజ్ గుడ్. ఇద్దరు బ్రదర్స్ ఫైనాన్షియల్ గా ఎలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, మనీ కోసం వాళ్ళు ఎలాంటి పనులు చేశారు అనేది మూవీ యొక్క మెయిన్ ప్లాట్. స్టార్టింగ్ ఏదో సోదిలా ఫీల్ అవుతున్నా నాకు ఇంటర్వ్యూల్ సీన్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది, బట్ అలా క్యారీ చేయలేకపోయారు సినిమాని. పచ్చిగా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ చాలా నీరసంగా రన్ అయింది. అసలు మూవీ చూస్తున్నా అనే ఫీలింగ్ రాలేదు. ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ కొంచెం బెటరే. మూవీ రిపోర్ట్ నెగటివ్ గా స్ప్రెడ్ అయినందుకు బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ చాలా తక్కువ వచ్చాయి. 22 లక్షలు మాత్రమే కలెక్ట్ చేసింది ఫస్ట్ డే రోజు. సో హిట్ అవ్వాలంటే మరో 8 లక్షలు కలెక్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ మూవింగ్ టు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి మిక్స్డ్ రెస్పాన్స్ రావడంతో థియేటర్ ఆక్యుపెన్సీ ఇలా ఉంది. మార్నింగ్ షోస్ ఆక్యుపెన్సీ 32% ఉంటే ఆఫ్టర్నూన్ కి కొంచెం రైజ్ అయ్యి 38% కి రీచ్ అయింది. ఈవినింగ్ షోస్ ఆక్యుపెన్సీ అనుకున్న దానికన్నా ఎక్కువగానే వచ్చింది. ఇట్స్ అరౌండ్ 42. నైట్ షోస్ కి కూడా ఆక్యుపెన్సీ బానే ఉంది. ఇట్స్ అరౌండ్ 47%. సో డే వన్ బాక్స్ ఆఫీస్ దగ్గర 4.5 crores కలెక్ట్ చేసింది. క్లీన్ హిట్ అవ్వాలంటే మరో 15 కోట్లు కలెక్ట్ చేయాలి. నెక్స్ట్ మూవింగ్ టు గమ్ గమ్ గణేష మూవీ. బేబీ లాంటి ఒక సక్సెస్ఫుల్ హిట్ తర్వాత గమ్ గమ్ గణేష మూవీ అంత బాలేదు. పర్సనల్ గా నాకైతే నచ్చలేదు. ఇంకా నెక్స్ట్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ చూసుకున్నట్లయితే ఈ మూవీ మార్నింగ్ ఆక్యుపెన్సీ 17% ఉంటే ఆఫ్టర్నూన్ ఆక్యుపెన్సీ 19% ఉంది. ఈవినింగ్ ఆక్యుపెన్సీ 20% ఉంటే నైట్ ఆక్యుపెన్సీ 22% ఉంది. ఓవరాల్ గా గమ్ గమ్ గణేష డే వన్ 40 lakhs కలెక్ట్ చేసింది. అండ్ క్లీన్ హిట్ అవ్వాలంటే మరో 6 కోట్లు కలెక్ట్ చేయాల్సింది. అండ్ దట్స్ ద వీడియో గైస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్.